ఒకసారి ఆలోచించండి, మీరు ఎవ్రీ మంత్ 50,000 సంపాదిస్తున్నారు అండ్ ఆ మంత్ అయిపోకముందుకే మీ బ్యాంక్ అకౌంట్స్ ఆల్మోస్ట్ ఎంప్టీ అయిపోతున్నాయి. అండ్ అసలు రీజన్ ఏంటి? అసలు ప్రాబ్లం మీ శాలరీలో ఉందా ఆర్ మీ మనీ మేనేజ్మెంట్లో ఉందా? దీనికి సింపుల్ వర్డ్ ఆన్సర్ వచ్చేసి ఫినాన్స్. అసలు ప్రాబ్లం ఏంటంటే చాలామందికి ఫినాన్స్ అంటే రిచ్ పీపుల్ ఆర్ బ్యాంకర్స్ ఆర్ లేదా లీడింగ్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ కోసం మాత్రమే అని అనుకుంటారు. అండ్ ఇది చాలా రాంగ్ పర్సెప్షన్. ఎందుకంటే ఫినాన్స్ అంటే మనం డైలీ ఎర్న్ చేసే మనీ, స్పెండ్ చేసే మనీ ఆర్ ఇన్వెస్ట్ చేసే మనీయే ఫినాన్స్. అండ్ ఇవే ఫినాన్స్లో ఒక పార్ట్. అండ్ అసలు ఈ ఫినాన్స్ గురించి మీకు ఏం అర్థం కాకుండా తెలియకుండా మనీయే మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ అసలు ఈ ఫినాన్స్ గురించి మీరు నేర్చుకున్నా ఆర్ నేర్చుకుంటున్నా మీరే మనీని కంట్రోల్ చేయొచ్చు. అండ్ అసలు ఫినాన్స్ అంటే ఏంటి? ఫినాన్స్ అంటే ఏం లేదండి, మన దగ్గర ఉన్న మనీని మనం ప్రాపర్గా కరెక్ట్గా మేనేజ్ చేస్తూ వెళ్ళడమే ఫినాన్స్ అంటే. దీని ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా డిస్కస్ చేసుకున్నామంటే, ఒక ఎంప్లాయ్ ఉన్నారు, ఆ ఎంప్లాయ్కి 30,000 పర్ మంత్ వస్తుంది. అండ్ ఆ 30,000లో ఆయనకి 20,000 ఎక్స్పెన్సివ్స్ ఉన్నాయి. అండ్ మిగిలిన 10,000లో ఆయన 5,000 ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాడు అండ్ 3,000 సేవ్ చేస్తున్నాడు అండ్ 2,000 వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్స్గా పెట్టుకుంటున్నాడు. సో ఇక్కడ మనకి ఏమర్థమైంది? ఈ 30,000 వచ్చే ఎంప్లాయే ప్రాపర్గా ఆయన ఎక్స్పెన్సివ్స్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్స్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాడు. సో ఇదే ఫినాన్స్ అంటే, ఇదే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అంటే. ఫినాన్స్ అంటే చాలా సంపాదించడం కాదండి, మనకు వచ్చే సంపాదనలో సేవ్ చేస్తూ, ఇన్వెస్ట్ చేస్తూ అండ్ ప్రాపర్గా ఆర్గనైజ్ చేస్తూ పోవడమే ఫినాన్స్ అంటే. ఎందుకు ఫినాన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఎందుకు ఫినాన్స్ గురించి అందరూ తెలుసుకోవాలి, దీని ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేసుకుందాం. ఎగ్జాంపుల్గా ఒక 2 ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక ఎంప్లాయ్కి 40,000 పర్ మంత్ వస్తుంది, ఒక ఎంప్లాయ్కి 1,00,000 పర్ మంత్ వస్తుంది. ఈ 40,000 పర్ మంత్ వచ్చే ఎంప్లాయ్ ఏం చేస్తారంటే 20,000 ఈయన మంత్లీ ఎక్స్పెన్సివ్స్కి పెట్టుకుంటాడు అండ్ 10,000 ఈయన ఇన్వెస్ట్ చేస్తాడు ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్గా. అండ్ మిగతా 10,000లో ఈయన 5,000 సేవ్ చేస్తాడు అండ్ 5,000 ఎమర్జెన్సీ ఫండ్గా పెట్టుకుంటాడు. అంటే ఇక్కడ ఏమర్థమైంది? ఈయనకు వచ్చే 40,000ని ప్రాపర్గా అరేంజ్ చేసుకుంటూ కరెక్ట్ వేలో ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. దీన్నే ఫినాన్స్ అంటారు. అండ్ ఇంకో 1,00,000 వచ్చే ఎంప్లాయ్ ఏం చేస్తారంటే, ఈ 1,00,000 వచ్చే ఎంప్లాయ్ ఈ 1,00,000 రాగానే స్పెండ్ చేసేస్తాడు, అంటే ఖర్చులు పెట్టేస్తాడు, అసలు ఏం సేవ్ చేయడు, ఏం ఇన్వెస్ట్ చేయడు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ 40,000 వచ్చే ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో ఈయనకి 40 ఆర్ 45 ఇయర్స్ రాగానే ఈయన పీస్ఫుల్గా రిటైర్ అయిపోవచ్చు. అండ్ అసలు ఆ టైం వచ్చేసరికి ఈయన వర్క్ చేయకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఈయన ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్సే ఆయనకి రిటర్న్స్గా వస్తాయి ఆ టైం కల్లా. అండ్ ఈ 1,00,000 ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో ఈయన ఇప్పటి నుంచే అసలు ఏం సేవ్ చేయకుండా, ఇన్వెస్ట్ చేయకుండా ఖర్చు పెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఎవ్రీ మంత్ వచ్చిన 1,00,000 అలాగే ఖర్చు పెట్టేస్తున్నాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈయనకి 40 ఇయర్స్ కాదు 50 ఇయర్స్ వచ్చినా కానీ ఈయన వర్క్ చేస్తూనే ఉండాలి. సో ఇలాంటి ఇష్యూస్ ఎవరు ఫేస్ చేయకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు ఫినాన్స్ గురించి తెలుసుకోవాలి. అండ్ ఫినాన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ అసలు ఫినాన్స్లో టైప్స్ ఏంటి అండ్ అసలు ఫినాన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఫినాన్స్ 3 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి పర్సనల్ ఫినాన్స్, సెకండ్ వన్ వచ్చేసి బిజినెస్ ఫినాన్స్, థర్డ్ వన్ వచ్చేసి గవర్నమెంట్ ఫినాన్స్. పర్సనల్ ఫినాన్స్ ఏంటంటే మనకు వచ్చే మనీ, శాలరీ అయినా బిజినెస్ ఇన్కమ్ అయినా మనం ఆర్గనైజ్డ్ వేగా ఆర్ కరెక్ట్ వేలో మేనేజ్ చేస్తూ, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ, సేవింగ్స్ చేస్తూ అండ్ స్పెండ్ చేస్తూ పోవడమే పర్సనల్ ఫినాన్స్. అండ్ సెకండ్ వన్ బిజినెస్ ఫినాన్స్ ఏంటంటే ప్రతి బిజినెస్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి అండ్ రిటర్న్స్ ఉంటాయి అండ్ అలాగే రెవెన్యూ ఉంటుంది అండ్ అలాగే ఖర్చులు ఉంటాయి, లైక్ స్పెండింగ్స్ ఆన్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఆర్ లేదా శాలరీస్ కానీ, ఇవన్నీ మేనేజ్ చేస్తూ వెళ్ళడమే బిజినెస్ ఫినాన్స్. అండ్ థర్డ్ వన్ గవర్నమెంట్ ఫినాన్స్. అసలు గవర్నమెంట్ ఫినాన్స్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఫినాన్స్ అంటే ఏం లేదండి, ఎవ్రీ ఇయర్ మనకి బడ్జెట్ అలొకేట్ అవుతుంది. అంటే మన ఈ కంట్రీలో రావాల్సిన డెవలప్మెంట్స్ పైన మనకి బడ్జెట్ అలొకేట్ చేస్తారు, లైక్ రోడ్ డెవలప్మెంట్స్ కానీ, హాస్పిటల్ డెవలప్మెంట్స్ కానీ ఆర్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కానీ. ఈ డెవలప్మెంట్స్కి అయ్యే ఖర్చుని అండ్ బడ్జెట్ని అలొకేట్ చేయడమే గవర్నమెంట్ ఫినాన్స్. అండ్ అసలు ఈ ఫినాన్స్లో 5 పిల్లర్స్ ఏంటి అండ్ అసలు ఈ 5 పిల్లర్స్ మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? అండ్ ఈ 5 పిల్లర్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఎర్న్ ద మనీ, సెకండ్ వన్ వచ్చేసి సేవ్ ద మనీ, థర్డ్ వన్ వచ్చేసి ఇన్వెస్ట్ ద మనీ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్రొటెక్ట్ యువర్ మనీ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి గ్రో ద మనీ. అసలు ఈ 5 రూల్స్ అండ్ పిల్లర్స్ని మీరు ఫాలో అవ్వలేదంటే డెఫినెట్గా మీకు ఫినాన్స్ పైన ఎటువంటి నాలెడ్జ్ లేదనే అర్థం. అండ్ మీరు ఎన్ని ఇయర్స్ అయినా కానీ మీరు కష్టపడుతూనే వెళ్ళాలండి. సో ఈ ఫినాన్స్ టాపిక్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందంటే, మీరు నాలెడ్జ్ గెయిన్ చేశారంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.